నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు, పిల్లలు మారట్లేదు అని అంటూ ఉంటాం. ప్రార్థన చేయమ్మా మారతాడన్న. 4-5 నెలలు ప్రార్థన చేసి వచ్చేదని వాడు మారడు సావడన్నయ్య, వాడు దుర్మార్గుడు, వాడు సచ్చిందాక మారడు, వాడు బతుకంతే అన్న. అంటే మోకాళ్ళు వేసి కూడా దుర్మార్గుడు కానీ చూస్తూ ఉంటుంది. వాడెట్ట మారతాడు? నువ్వు ఏది నమ్ముతున్నావు అదే జరుగుతుంది. మోకాళ్ళు ఉన్నప్పుడు ఏం చూడాలా? ఆ కఠినాత్ముడు మారి దేవుని పాదాల చెంతకు వచ్చి సాగిలపడి అతను ప్రార్థన చేస్తూ అతను నిలువు మోకాళ్ళ మీద ఉన్నట్టు నువ్వు చూడాలి. నువ్వు మోకాళ్ళు ఉన్న ప్రతిసారి అతను నిలువు మోకాళ్ళ మీద ఉన్నట్టు చూడాలి. ప్రభా, ఇదిగో నేను ఇది విశ్వసిస్తున్నాను, ఇలాగున జరుగునుగాక, ఇలాగున జరుగునుగాక, ఇలాగ నమ్ముతున్నాను ప్రభా, కృప చూపు. నా తండ్రి చిత్తం అయితే ఆమెన్ అంటాడు. ఆమెన్ అన్నాడండి, ఇంకా అంతే. నేను సౌలు కాడికి మొనగాడా ఏమండి, భయంకర దుర్మార్గులు మారిపోయిన నరహంతకుల కాడికి మొనగాడా? అలాంటి వాళ్ళే మారి వచ్చి అంతుని నిలువు మోకాళ్ళు వేసి హల్లెలూయా స్తోత్రం అంటున్నాడు. గొంతులు కోసిన దుర్మార్గులే మారిపోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు ఈరోజు. వాళ్ళ కాడికి దుర్మార్గుడు ఏం కాదు, నా దేవుడు తలుచుకుంటే వాడిని మారుస్తాడు, వచ్చి మోకాళ్ళు వేసి మొత్తుకుంటాడు. విశ్వసించి మనస్సున సందేహింపక అడిగిన ఎడలా కార్యం, అప్పులైనా, అగచాట్లైనా, రోగాలైనా, రిపోర్ట్స్ అయినా సరే, ప్రభా నా రిపోర్ట్ ఇలా వచ్చింది, నేను యేసు నామములో విశ్వసిస్తున్నాను ప్రభా, ఈ రిపోర్టు మారినట్లుగా నేను చూస్తున్నాను. ఆ మారిన రిపోర్టుతో ఈ రిపోర్టు, మారిన రిపోర్ట్ 2 పట్టుకొని మందిలో నిలబడి సాక్ష్యం చెప్పడం చూస్తున్నాను ప్రభా అని ప్రార్థన చేయి. విశ్వసించు. అదే చూడు, నీ శరీరంలో మార్పులు నా దేవుడు చూపిస్తాడు, చేస్తాడు ఆయన కార్యం. ఎందుకంటే అలాంటి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళ విశ్వాసం అది గొప్ప కార్యాలు, మామూలు కార్యాలు కాదు. వేదనలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, బంధకాల్లో ఉన్నావు. ఓకే ప్రభా, ఈ బంధకాల్లోంచి విడుదల పొందుతున్నట్టు నేను చూస్తున్నాను ప్రభువా. విశ్వాసంతో నేను సహా నెమ్మది కలిగిన దినములు అనుభవించడం చూచుచున్నాను. ఇప్పుడు ఎవరిస్తారా అని ఎదురు చూసే స్థితిలో ఉన్నాను. నేను ఒకళ్ళకి ఇవ్వటం చూస్తున్నాను ప్రభువా. ఇవన్నీ నేను చెప్తుంటే వినటానికి మీకు బాగుండొచ్చు, కానీ అలాగున విశ్వసించడానికి శక్తి కావాలి. అలాంటి శక్తి నువ్వు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు ఆ స్థితికి నేను తీసుకొస్తాడు. ఆమెన్, ఆమెన్. అది ఈరోజు నీకే ఉపాధి లేదు. నువ్వు మోకాళ్ళలోనే ప్రతిసారి విశ్వాసంతో చూడు, నీ దగ్గర 10 మంది పని చేస్తున్నాడు చూడు, నా దేవుడు చేస్తాడు. నీకే ఉపాధి లేదు, నువ్వు 10 మందికి ఉపాధి ఇచ్చేటట్టు చేస్తాడు ఆయన. అది భౌతికమైనదైనా ఆత్మీయమైనదైనా నీ విశ్వాసము చొప్పుననే నీకు కలుగుతుంది. నేను చెప్పాలా? వాక్యం చెప్పింది. ఇది పాఠం.